రోజు మన రామర్పాడు గ్రామంలో ఈ ఎస్ఎల్యు గ్రాండ్ పక్కంట ఈ పీజన్ రోడ్ లో జరుగుతుందండి. ఈ కోడి పందాలు బిరిని రెండవసారి పెట్టడం విజయవంతంగా జరుగుతున్నట్టుగా కనుమ పండుగ సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు శ్రీ నాబిగారు కొండా గారు ఉన్నారు. ఆయన మాటలే మనం విందాం. ఉన్నారండి, ఆయన అడిగి తెలుసుకుందాం బిరికి సంబంధించి. సార్ చెప్పండి, పండగకి సంబంధించి మీరు చేసిన సెలబ్రేషన్ గురించి. ఈ గత 3 రోజుల నుంచి జరుగుతున్న ఉత్సవాల భాగంగా రామర్పాడు శ్రీ వెంకమ్మ పేరంటాల ఆశీస్సులతో ఈ 3వ రోజు చివరి రోజు కనుమూరు జరుగుతున్న ఉత్సవాలు చాలా ఆనందమైన దాదాపు మహిళలు ఎంత ఉత్సవంగా, పిల్లలు మహిళలు ఎంత ఉత్సవంగా ఈ బడి మీద ఉండి వాళ్ళ ఆశీర్వాదాలు వాళ్ళ చిరునవ్వుతో ఉంటున్నారు. దీని అర్థం ఏంటి? మంచి వినోదమైన భర్తమైన మన ఫెస్టివల్ కార్యక్రమంలో మన 3వ రోజైన కనుమ రోజు నాడు ఈ రోజు మనం జరుపుకుంటున్నాం. 2025 వేసామండి, ఇప్పుడు 26. ఈ 2025 కానీ 26 చాలా బాగా నడిచింది. ఇట్లాగే దాదాపు 2 రోజుల నుంచి 1,50,000 పైసలు జనాభా వచ్చారండి. ఈ రోజుతో 3 లక్షల దాదాపు జనాభా ఈ సంక్రాంతి ఉత్సవాల ఫెస్టివల్ కార్యక్రమం జరిపిస్తున్నారండి. ఇలాగే 2027 గారు జరిగిద్దని మేము ఆశిస్తున్నామండి. ఇలాగే మరిన్ని పండుగలు ప్రజలకు కావాల్సిన సంఖ్యాక కార్యక్రమాలు కానీ ఇలాంటివన్నీ ముందుకు ఇంకా ఎన్ని తీసుకురాగలుగుతారా? గ్రామ పెద్దల సహకారంతో ముందు ఇటువంటి కార్యక్రమాలని మన రామర్పాడు కీర్తి ప్రతిష్ట పెంచడానికి మేము మరోసారి నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని వెంకమ్మ పేరంటాల ఆశీస్సులతో. ఈ పండుగ సందర్భంగా మీ బిడ్డలో ఎక్కువ మహిళల సందడి ఎక్కువగా ఉంది, దాని గురించి మీరు ఏం చెప్పాలి? మేము కేవలం ఈ మహిళల కోసమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామండి. ఈఏపీ గ్యాలరీ ఏర్పాటు చేశాం, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఈఏపీ గ్యాలరీ ఏర్పాటు చేసాం, మహిళలకు ప్రత్యేకంగా జెయింట్ వీళ్ళు అన్ని ఏర్పాటు చేశామండి. ప్రత్యేకించి మహిళలకి ప్రత్యేక స్థానం కల్పించామండి. వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు? మేము ఈఏపీ గ్యాలరీ ఇచ్చి కొంత గ్యాలరీలో మహిళలకి ప్రత్యేకమైన గ్యాలరీ ఏర్పాటు చేశాం. వాళ్ళకి కావాల్సిన వాటర్ కానీ ఏంటి వాళ్ళకి ఎటువంటి అసక్యం కలగకుండా మేము చూస్తున్నామండి. ఇక్కడ మనకి ఇక్కడ బిడ్డలో కూడా మహిళలు కూడా ఉన్నారు, చాలా ఉత్సాహంగా చూస్తున్నారు. వాళ్ళు కూడా అడిగి తెలుసుకున్నాం. బాగుందండి, బాగా కండక్ట్ చేశారు, బాగుంది, బాగా కండక్ట్ చేశారు. మాకైతే బాగా నచ్చింది, రూలింగ్ బాగా నచ్చింది. అంతకుమించి ఏం చెప్పలేదు. మీకు సదుపాయాలు అన్ని బాగున్నాయి? అన్ని బాగున్నాయి, మా సదుపాయాలు బాగున్నాయి, బాగా అన్ని అరేంజ్ చేశారు. ఈ 2 years నుంచి చూస్తున్నాము, ఏ గొడవలు లేకుండా చక్కగా అన్ని నీట్ గా గొడవలు లేకుండా చక్కగా కండక్ట్ చేస్తున్నారు కోడి పందాలు అనేది. అంటే మామూలు ఉంచున్నాను. ఓకే చూస్తున్నాం. మహిళలు కూడా చాలా ఉత్సాహంగా ఉంది, చాలా ఆహ్లాదంగా ఉందని చెప్తున్నారు. అలాగే ఈ పండుగకి సంబంధించి ఇది 3వ రోజు కావడం కూడా ప్రేక్షకులు కూడా చాలా మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక్కడ ఏ ఊరు నుంచి వచ్చారండి? మంగళగిరి కోట్పడ్డ ఆఫీసు. పండుగ గురించి చెప్పండి. పండుగ హ్యాపీగా చేసుకుంటున్నాము, హ్యాపీ సంక్రాంతి. ఓకే చూస్తున్నాం, అనేక ఊర్ల నుంచి కూడా పండుగకి విచ్చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఈ బరిలో నుంచి బాగా ఎంకరేజ్ చేస్తూ మైకులతో అందరికి ఉత్సాహంగా చెప్తున్న వ్యక్తి కూడా మనతో ఉన్నారండి. ఈయన పేరు సుధాకర్ గారు. ఈయన మాటలు కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పండుగ మరింత మీరు చూసినట్లు ఉత్సాహంగా ఎలా సంక్రాంతి పండుగ అంటే ఎలా ఉంటుందని ఎలా చెప్తారు? మంచి ఉత్సాహంగా పందాలు జరిగినాయి. మన తెలుగు సాంప్రదాయాన్ని పాటిస్తూ ఈ యొక్క కోడి పందాలు జరగడం జరుగుతుంది. అలాగే మరి మీ బిడ్డలో ఎక్కువగా మహిళల ఉత్సాహం ఎక్కువ కనబడుతుంది సార్. దీన్ని బట్టి మీరు సాంప్రదాయానికి ఏ విధంగా చెప్పగలుగుతారు? మహిళలకు ప్రత్యేకంగా విఐపీస్కి మహిళలకు ప్రత్యేకంగా ర్యాకులు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూర్చొని వాళ్ళు వీక్షిస్తున్నారు. అలాగే వాళ్ళతో పాటు పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఈ పండగ వాతావరణాన్ని, ఈ కోడి పందాలని ఎంతో ఆసక్తికరంగా చూస్తూ ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు 3వ రోజు అవడం వల్ల ఒత్తిడిగా ఉందా, లేదంటే 2 రోజుల నుంచి ఇలాగే ఉంది? 2 రోజుల నుంచి ఇలాగే ఒత్తిడిగా ఉందండి. ఈ రోజు ఆఖరి రోజు అవడం వల్ల మరీ ఎక్కువ అయింది. ఈ ఉత్సాహంతో మరింత ఉత్సాహంతో రేపు వచ్చే సంవత్సరం కూడా ఇంతే అంగరంగ వైభవంగా జరుపుతామని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మన బిడ్డలోనే ఇంకొక ఆయన ఉన్నారండి, ఈ మొత్తాన్ని కంటెస్ట్ చేస్తూ ఆయన రవి గారని ఆయన చెప్తారండి. ఆయన
ఆ, రవి గారు ఉన్నారండి, ఈయన మాటలు మనం అడిగి తెలుసుకుందాం. సార్ ఏంటి 3 రోజుల నుంచి ఉత్సాహంగా ఉంది, ఈ బిర్లో ఇయ్యాలో ఉందా, 3 రోజుల నుంచి ఎలాగే ఉందా? ముందుగా అందరికీ కనుమ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలందరికీ. ఈరోజు రామపల్లిలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు 2.0కి విశేష స్పందన బాగా జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అందరూ బాగా జరుగుతుందని చెప్పి అందరూ హ్యాపీగా చూసుకుంటూ వెళ్తున్నాము. అలాగే నిన్నటి జరుగుతున్న పొట్టేల పందాలు అయితే కానీ, కోడి పందాలు అయితే కానీ, విడిగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏదైతే కానీ అందరిని అలరించే విధంగా ఉన్నాయి. ఇది కూడా పోటీ ఏం తగ్గట్లేదు, జనాలు కూడా ఫుల్గా ఉన్నారు. ఈ రద్దీని తట్టుకోలేకపోతున్నారు. బౌన్సర్లు కూడా దాదాపు 300 మంది బౌన్సర్లు పెట్టినారు. బౌన్సర్లు కూడా మా వల్ల కాదని చూడగలిగే పరిస్థితి కూడా వచ్చింది. మిగతా వాళ్ళు ఎవరు ఉంటే ఇంకా ఇదే లాస్ట్ రోజు కాబట్టి ఎవరు ఉంటే చూడాల్సిన ఎవరు ఉంటే ఇక్కడ వచ్చి ఖచ్చితంగా చూడవలసిందే కోరుచున్నాను. ఓకే, థ్యాంక్ యూ రవి గారి మాటలో మనం విన్నాం. ఇక్కడ రామర్పేట గ్రామంలో 3వ రోజు కనుమ అవ్వటం వల్ల ఉత్సాహంగా జరుగుతున్నాయి కాబట్టి ప్రేక్షకులు కూడా చాలా రద్దీగా ఉండడం వల్ల ఇక్కడ బిరులో మేము బాన్సర్లు కూడా మేము సపోర్ట్ ఇవ్వలేకపోతున్నాం. అంత ఇబ్బందులు, అంత జనాలు, అంత ఫోర్స్ గా ఉందని చెప్తున్నారు. ఈ కెమెరామెన్